హాయ్ వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండి. గ్రాండ్ టెస్ట్ 7 రీజనింగ్ పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ అండి. ఒకసారి చూసినట్టయితే వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్స్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో, క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది అన్నారండి. ఒకసారి చూస్తే 2/12 12/2/3 అండి. ఒకసారి చూస్తే 2/3 12/6 36/18 డాష్ 150/360 ఇచ్చారండి. ఒకసారి చూస్తే 2 12 36 డాష్ 150 అన్నాడండి. 2ని ఎలా రాసుకోవచ్చు అండి? మనం 1 క్యూబ్ ప్లస్ 1 స్క్వేర్ రాయొచ్చండి. 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే ఎంత అండి? 1 అండి. 1 + 1 అంటే ఎంత అండి? 2 అండి. 12 ఎలా రాయొచ్చండి? 2 క్యూబ్ ప్లస్ 2 స్క్వేర్ అండి. 2 క్యూబ్ అంటే 8, 2 స్క్వేర్ అంటే ఎంత అండి? 4 అండి. 8 + 4 అంటే ఎంత అండి? 12 అండి. 36ని ఎలా రాయొచ్చండి? 3 క్యూబ్ ప్లస్ 3 స్క్వేర్ రాయొచ్చండి. 27 + 9 అండి. 27 + 9 అంటే ఎంత వచ్చిందండి? 36 అండి. 1 2 3 అండి. నెక్స్ట్ ఏం రావాలండి? 4 రావాలండి. 4 క్యూబ్ ప్లస్ 4 స్క్వేర్ అండి. 4 క్యూబ్ అంటే 64, 4 స్క్వేర్ అంటే ఎంత అండి? 16 అండి. అంటే 64 + 16 అంటే ఎంత వచ్చిందండి? మనకి 80 వచ్చిందండి. అదేవిధంగా 1 2 3 4 అండి. నెక్స్ట్ ఏం రావాలండి? 5 రాయాలండి. 5 క్యూబ్ ప్లస్ 5 స్క్వేర్ అండి. 125 + 25 అంటే ఎంత వచ్చిందండి? 150 వచ్చిందండి. అంటే 1 2 3 4 5 అండి. సరే, మరి అదే కింద చూసినట్టయితే 3 6 అయిందంటే ఎంత అండి? × 2 అండి. 3 2 జార్ ఎంత అండి? 6 అండి. నెక్స్ట్ 6 18 అయిందంటే ఎంత అండి? 6 3 జార్ ఎంత అండి? 18 అండి. 2 × 2 × 3 అండి. నెక్స్ట్ ఏం రావాలండి? × 4 అండి. 18 × 4 అంటే ఎంత వచ్చిందండి? 72 అండి. అదేవిధంగా × 2 × 3 × 4 నెక్స్ట్ ఏం రావాలండి? × 5 రావాలండి. 72 5 జార్ ఎంత వచ్చిందండి? మనకి 360 వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? 80/72 అండి. 80/72 అనేది ఎన్నో ఆప్షన్ అండి? మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే ఓకేనండి, ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్ ఇన్ ద టేబుల్ గివెన్ బిలో అన్నాడండి. క్రింది పట్టికలో లోపించిన సంఖ్య ఏది అన్నాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే ఇలా ఇచ్చాడండి. ఒకసారి పట్టిక ఇలా ఇచ్చాడు. ఒకసారి చూసినట్టయితే ఈ 7 8 3 29 ఇచ్చాడండి. అదేవిధంగా 4 7 3 19 ఇచ్చాడండి. అదేవిధంగా 5 6 31 వచ్చాడండి. అంటే మనకు 7 8 3 చేస్తే మనకు 29 అంటండి. ఒకసారి చూసినట్టయితే 7 × 3 ఏమవుతుందండి? మనకి 21 అండి. 7 × 3 21 అండి. ఇక్కడ ఏం మిగిలిందండి? మనకి 8 అండి. ప్లస్ 8 యాడ్ చేశాడండి. అంటే 21 + 8 అంటే ఎంత అండి? 29 అండి. అదేవిధంగా ఇక్కడ కానీ చూసినట్టయితే 4 × 3 అండి. 4 × 3 అంటే ఎంత వచ్చిందండి? 12 అండి. ఇక్కడ ఏం మిగిలిందండి? 7 అండి. ప్లస్ 7 మిడిల్ నెంబర్ 7 అండి. అంటే 12 + 7 అంటే ఎంత వచ్చిందండి? 19 వచ్చిందండి. అదేవిధంగా మనకు చూసినట్టయితే ఇక్కడ కనుక్కోవాలండి. ఫస్ట్ మనకు 31 రావాలండి. 31 రావాలంటే 5 × ఫస్ట్ ఆప్షన్ ఏముందండి? 3 పెట్టానండి. 5 3 జార్ ఎంత అండి? 15. ఇక్కడ ఏం మిగిలిందండి? మిడిల్ నెంబర్ 6 అండి. 15 + 6 అంటే ఎంత వచ్చిందండి? 21 అండి. కానీ మనకి ఎంత ఇచ్చాడండి? 31 అండి. అంటే 3 ఫస్ట్ ఆప్షన్ సెట్ అయిందండి? లేదండి. సెకండ్ ఆప్షన్ కానీ చూసినట్టయితే మళ్ళీ సెకండ్ ఆప్షన్ చూస్తే 5 × అంటే ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 5 పెడుతున్నానండి. 5 × 5 అంటే ఎంత అండి? 25 అండి. మిడిల్ నెంబర్ ఏం మిగిలిందండి? మనకి 6 మిగిలిందండి. 25 + 6 అంటే ఎంత వచ్చిందండి? మనకి 31 అండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి? 31 అండి. అంటే 31 సెట్ అయింది కదండి మన ఆప్షన్. అంటే మనకి ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే ఓకేనండి. 5 5 జార్ ఎంత అండి? 5 5 జార్ ఎంత వచ్చిందండి? 25. మిడిల్లో ఎంత ఉందండి? 6 ఉందండి. 25 + 6 అంటే ఎంత వచ్చిందండి? మనకి 31 వచ్చిందండి. ఓకేనండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఒక దాంట్లో సెలెక్ట్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ అని, ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడండి. ఒకసారి చూస్తే 1 2 8 5, సెకండ్ 1 2 2 1 3, నెక్స్ట్ చూసినట్టయితే 3 0 7 4, అదేవిధంగా 4 1 7 2 అండి. దీంట్లో భిన్నంగా ఉన్నది ఏది గుర్తించమన్నాడండి. ఒకసారి చూస్తే ఇదిగోండి, ఈ 1 + 2 అంటే ఎంత వచ్చిందండి? 3 అండి. 1 + 2 అంటే 3 అండి.
3 + 5 అంటే ఎంత వచ్చిందండి మనకి 8 వచ్చిందండి ఓకేనండి 1 + 2 అంటే ఎంత అండి 3 అండి 3 + 5 అంటే ఎంత అండి 8 అండి చూసినట్టయితే 1 + 2 + లాస్ట్ నెంబర్ 5 అండి అంటే ఎంత వచ్చిందండి 8 వచ్చిందండి ఓకేనండి నెక్స్ట్ గా చూసినట్టయితే ఇక్కడ చూస్తే 2 + 2 అంటే ఎంత అండి 4 + 3 అంటే ఎంత రావాలండి 7 రావాలండి కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడండి 1 ఇచ్చాడండి నెక్స్ట్ చూస్తే 2 + 2 + 3 అంటే ఎంత అండి 7 అండి కానీ మనకి ఎంత వచ్చిందండి ఇక్కడ 1 ఇచ్చాడండి ఓకే నెక్స్ట్ గా చూసినట్టయితే 3 + 0 అంటే ఎంత అండి 3 అండి 3 + 4 అంటే ఎంత అండి 7 అండి ఓకేనండి 7 ఇచ్చాడండి నెక్స్ట్ చూస్తే 3 + 0 + 4 అంటే ఎంత అండి 7 అండి ఇదిగోండి నెంబర్ 7 వచ్చిందండి నెక్స్ట్గా చూసినట్టయితే 4 + 1 అంటే 5 + 2 అంటే ఎంత అండి 7 అండి 4 + 1 + 2 అంటే ఎంత అండి 7 అండి అంటే మనకి ఇక్కడ ఏమొచ్చిందండి 8కి సమానమైందండి ఓకే అండి 8కి సమానమైంది ఇక్కడ 7 వచ్చిందండి 7కి సమానమైంది ఇక్కడ కూడా ఎంతకు సమానమైంది అండి 7 అండి అంటే వాడు 7 ఇచ్చాడు కానీ ఇక్కడ ఎంతకు సమానం అవ్వాలండి ఇక్కడ వచ్చే 7కి సమానం అవ్వాలండి కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడండి మనకి ఈ 1 ఇచ్చాడండి అంటే ఇది సరైందండి కాదండి అంటే మనకి దీంట్లో భిన్నంగా ఉందంటే 3 ఒకే విధంగా ఉండాలి ఒక డిఫరెంట్గా ఉండాలండి దీంట్లో 8 సరిగ్గానే ఉంది 7 ఓకేనండి 7 ఓకే కానీ ఇక్కడ 7 రావాలండి కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి 1 అండి అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది మన ఆన్సర్ అవుతుందండి అంటే దీంట్లో మనకి ఏది ఆన్సర్ అవుతుందండి సెకండ్ వన్ ఇస్ రైట్ అవుతుందండి ఓకేనండి సెకండ్ ఆప్షన్ ఇస్ రైట్ అవుతుందండి నెక్స్ట్ గా చూసినట్టయితే ఒకసారి in a certain code language 917 equal to 56 and 826 equal 36 then the 735 అని అడిగాడండి అంటే ఒక నిర్దిష్ట కోడ్ భాషలో 917 ఈక్వల్ టు 56 మరియు 826 ఈక్వల్ 36 అయినప్పుడు అదే కోడ్ భాషలో 735 ఎంత అని అడిగాడండి ఒకసారి చూస్తే 917 ఎంత ఇచ్చాడండి 56 ఇచ్చాడండి అదే విధంగా 735 ఎంత ఇచ్చాడండి మనకి 36 ఇచ్చాడండి ఓకేనండి 917 ఈక్వల్ టు 56 అండి 826 ఈక్వల్ టు ఎంత అండి 36 అండి మనం కనుక్కోవాల్సింది ఎంత అండి 735 ఎంత అని అడిగాడండి ఇదండి మనం కనుక్కోవాల్సింది ఒకసారి చూస్తే ఇక్కడ ఏముందండి 9 - 1 అంటే ఎంత వచ్చిందండి మనకి 8 అండి 9 - 1 అంటే ఎంత అండి 8 అండి ఇక్కడ ఏం మిగిలిందండి నెంబర్ 7 అండి 8 7 జార్ ఎంత అండి 56 అండి ఓకేనండి 56 ఇక్కడ చూస్తే 8 - 2 అంటే ఎంత వచ్చిందండి 6 అండి ఇక్కడ ఏం మిగిలిందండి మనకి 6 అండి 6 6 జార్ ఎంత అండి 36 అండి అదేవిధంగా 7 - 3 అంటే ఎంత వచ్చిందండి 4 అండి ఇక్కడ ఏ నెంబర్ మిగిలిందండి 5 అండి 4 5 జార్ ఎంత వచ్చిందండి 20 అండి అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి ఓకేనండి ఫస్ట్ ఆప్షన్ 26 సెకండ్ ఆప్షన్ 20 అండి అంటే మనకి ఏది ఆప్షన్ రైట్ అవుతుందండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి ఓకేనండి ఈ రెండు నెంబర్లు మైనస్ చేశాడండి మూడో నెంబర్ని ఇంటూతో చేశాడండి ఓకేనండి ఈ రెండు నెంబర్లు మైనస్ చేసి వచ్చిన నెంబర్తో లాస్ట్ నెంబర్ని ఏం చేశాడండి ఇంటూ చేశాడండి అంటే 4 5 జార్ ఎంత అవుతుందని మనకి 20 అవుతుందండి ఓకేనండి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి నెక్స్ట్ కానీ చూసినట్టయితే choose the number from the alternate given below which bears the same relationship with the third number as the relationship that the first two numbers bears ఈ క్రింది ఇచ్చిన మొదటి రెండు సంఖ్యల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో సంఖ్యలతో కలిపి సంఖ్యలను ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి ఒకసారి చూసినట్టయితే 1 2 3 ఎంత వచ్చిందంటండి 14 ఈ సేమ్ యాజ్ 3 4 5 డాష్ అడిగించాడండి ఓకేనండి 1 2 3 14 అంటే 1 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 1 2 స్క్వేర్ అంటే ఎంత అండి 4 3 స్క్వేర్ అంటే ఎంత అండి 9 1 + 4 + 9 అంటే ఎంత వచ్చిందండి మనకి 14 అండి ఓకేనండి 1 స్క్వేర్ 1 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 అండి సేమ్ అదే విధంగా 3 స్క్వేర్ అంటే ఎంత అండి 9 4 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 16 5 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 25 అండి 9 + 16 అంటే ఎంత వచ్చిందండి 25 అండి 25 + 25 అంటే ఎంత వచ్చిందండి మనకి 50 వచ్చిందండి అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి 50 ఈజ్ రైట్ అండి అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి ఓకేనండి నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ అండి ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి అన్నాడండి ఒకసారి చూస్తే 2C5 3E7 5G11 7K13 11M17 డాష్ అడిగాడండి ఒకసారి కానీ చూసినట్టయితేనండి
2 అండి, 2 3 అండి, 3 5 అండి, 5 ఏమైందండి 7 అండి, 7 11 అండి. అంటే ఏ నెంబర్స్ అవుతున్నాయండి మనకి ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయండి. ఓకేనండి. ఫస్ట్ ఏమొచ్చాయండి, ఫస్ట్ కాంబినేషన్ అంతా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు తీసుకున్నాడండి. 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అవుతుంది మనకు వచ్చేసి 13 అవుతుందండి. 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13 అండి. ఓకేనండి. సెకండ్ కాంబినేషన్ చూస్తే సి అంటే 3, ఈ అంటే 5, జి అంటే 7, కే అంటే 11, ఎం అంటే కూడా ఎంత అండి 13 అండి. ఓకేనండి. చూస్తే 3 5 5 తర్వాత 7, 7 తర్వాత 11, 11 తర్వాత 13, 13 తర్వాత వచ్చే ఇది కూడా ఏమవుతుందండి ప్రైమ్ సిరీసే అవుతుందండి. ఇది కూడా ఏమవుతుందండి ప్రైమ్ సిరీసే అవుతుందండి. ఒకసారి కానీ చూసినట్టయితే 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అవుతుందండి మనకి 17 అండి. 17ని ఎలా రాసుకోవచ్చండి, క్యూగా రాసుకోవచ్చండి. ఓకే అండి. లాస్ట్ వన్ చెక్ చేస్తే 5 7, 7 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఎంత అండి 11, 11 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 13, 13 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 17 అండి. అంటే థర్డ్ కాంబినేషన్ కూడా ఏమి ఇచ్చాడండి ప్రైమ్ సిరీసే ఇచ్చాడండి. ప్రైమ్ సిరీస్ అండి. 17 తర్వాత వచ్చే ప్రైమ్ ఎంత అండి 19 అండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి 13 Q19 అవుతుందండి. ఓకేనండి. 13 Q19 అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి, థర్డ్ ఆప్షన్ అండి. అంటే ఫస్ట్ కాంబినేషన్ ప్రైమ్ సిరీసే, సెకండ్ కాంబినేషన్ ప్రైమ్ సిరీసే, థర్డ్ కాంబినేషన్ కూడా ప్రైమ్ సిరీసే అండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి 13 Q19 అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి స్టేట్మెంట్ ఇచ్చాడండి. అదేవిధంగా కన్క్లూజన్స్ అండి, అంటే ప్రవచనాలు తీర్మానాలండి. ఒకసారి చూస్తే స్టేట్మెంట్ చీఫ్ మేనేజర్ ఇన్ఫార్మ్ హిస్ ఆఫీసర్స్ నాట్ టు రీడ్ న్యూస్ పేపర్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ అన్నాడండి. ఓకేనండి. అదే కన్క్లూజన్స్ వచ్చేసి 1 రీడింగ్ న్యూస్ పేపర్స్ డ్యూరింగ్ ఆఫీస్ అవర్స్ ఇన్ అన్డిజరబుల్ అని అడిగాడండి. రెండోది వచ్చేసి ఆఫీస్ ఎఫిషియన్సీ విల్ నాట్ ఇంక్రీజ్ బై నాట్ రీడింగ్ న్యూస్ పేపర్స్ అన్నాడండి. ఒకసారి చూసినట్టయితే ప్రవచనం ఏమన్నాడంటే ముఖ్య నిర్వాహకుడు అంటే ఆఫీసర్ తన అధికారులను అంటే ఆఫీసులో పనిచేసే వాళ్ళని తన అధికారులను కార్యాలయం పనిచేసే సమయాల్లో వార్తాపత్రికల్ని చదవకూడదు అన్నాడండి. అంటే వాళ్ళ హెడ్ ఆఫీసర్ ఏమన్నాడంటే అంటే కార్యాలయం అంటే కార్యాలయం పనిచేసేటప్పుడు ఆ ఉద్యోగులు ఉంటారు కదండి, వాళ్ళు ఏం చదవకూడదు అంట న్యూస్ పేపర్ చదవకూడదు అని కండిషన్ పెట్టాడండి. ఓకేనండి. తీర్మానాలు వచ్చేసి ఏమిచ్చాడంటే ఫస్ట్ తీర్మానం ఏమిచ్చాడంటే కార్యాలయం పనిచేయు సమయాల్లో వార్తాపత్రికలను చదువుట అవాంఛనీయము అన్నాడండి. అంటే ఈ కార్యాలయం పనిచేసినప్పుడు వార్తాపత్రిక చదవకూడదు అనేది తీర్మానం ఇచ్చాడండి. అంటే ఇక్కడ కూడా అదేగా ఇచ్చింది, ముఖ్య నిర్వాహకుడు తన అధికారులను కార్యాలయం పనిచేసే సమయాల్లో ఏం చదవకూడదు అన్నాడు, వార్తాపత్రికలను చదవకూడదు అని చెప్పాడు. కానీ ఇక్కడ కూడా తీర్మానంలో ఏమిచ్చాడు, వార్తాపత్రికలను చదువుట అవాంఛనీయము అన్నాడు. అంటే వార్తాపత్రికలను చదవకూడదు అనే తీర్మానమే ఇచ్చాడండి. అంటే మనకి ఏ తీర్మానం రైట్ అవుతుంది, ఫస్ట్ తీర్మానం అయితే రైట్ అవుతుందండి. ఎందుకు రైట్ అవుతుందండి అంటే ఆయన ఏం చెప్పాడు, ఆఫీసర్ ఏం చెప్పాడు, కార్యాలయం పనిచేసేటప్పుడు సిబ్బంది ఏం చదవకూడదంట, న్యూస్ పేపర్ చదవకూడదంట అన్నాడు. అంటే ఈ తీర్మానంలో కూడా కార్యాలయం పనిచేసే సమయాల్లో వార్తాపత్రికలు చదువుట అవాంఛనీయమే కదా, పని చేయకూడదు అంటే అక్కడ వార్తాపత్రిక చదవకూడదు అన్నాడండి, ఇక్కడ చదువుట అవాంఛనీయము అన్నాడండి. అంటే రైటే కదా, ఫస్ట్ తీర్మానం అక్కడ ఇచ్చిందేనండి తీర్మానం. సరే ఎలా చూడాలంటే ఇక్కడ ఏదైతే ఉందో అదే చూడాలి, వాస్తవాలు మాత్రమే రాయాలి. ఓకేనండి. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని బట్టే తీర్మానం తీసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ ఏం చెప్పాడు, పనిచేయ సమయాల్లో చదవకూడదు అన్నాడు, ఇక్కడ కూడా అదే ఇచ్చింది కదా, వార్తాపత్రికలను చదువుట అవాంఛనీయం అని ఇచ్చాడు. ఓకే రైటే కదా, రెండు అక్కడిది ఇక్కడిది ఒకటే కదా, సేమ్ అండి. నెక్స్ట్ చూస్తే రెండో తీర్మానం వార్తాపత్రికలను చదువుకునడం వల్ల కార్యాలయం సామర్థ్యం పెరగదు అన్నాడండి. అసలు వార్తాపత్రికలు చదవడం వల్ల కార్యాలయం సామర్థ్యం పెరుగుతుంది పెరగదు అనేది ప్రవచనంలో ఏమైనా ఇచ్చాడా, ఇవ్వలేదండి. అంటే ఎఫిషియన్సీ అన్నాడండి, ఇదిగోండి ఆఫీస్ ఎఫిషియన్సీ అంటే ఏమైనా ఇచ్చాడా, ఇవ్వలేదండి. వార్తాపత్రికలను చదవకుండా ఉండడం వల్ల కార్యాలయం సామర్థ్యం పెరగదు అన్నాడు. అంటే ఎక్కడా కానీ ప్రవచనంలో పెరిగిద్ది అని ఇవ్వలేదు, ఎఫిషియన్సీ పెరగదు అని కూడా ఇవ్వలేదండి. అంటే మనకి సరైనది అవుతుందా, సరైనది అయితే కాదండి. అంటే మనకి దీంట్లో ఏ తీర్మానం సరి అవుతుందండి, మనకి తీర్మానం 1 మాత్రమే సరి అవుతుందండి. ఓకేనండి. తీర్మానం 1 మాత్రమే అనుసరిస్తుందండి. ఓకేనండి. నెక్స్ట్ చూసినట్టయితే నెక్స్ట్ అండి in a code language tomato TAMATO is coded as 264126 and net is coded as 552, and then the same code language
ట్రాక్టర్ ఈజ్ కోడెడ్ యాజ్ అన్నాడండి. అంటే ఒక కోడ్ భాషలో టమాటో ఈను 264126 అని ఎన్ఈటి నెట్ను 522 అని కోడ్ చేసినట్లయితే అదే కోడ్ భాషలో ట్రాక్టర్ అనే పదం కోడ్ అన్నాడండి. ఒకసారి చూస్తే TOMATO అండి, దీని కోడ్ ఏమన్నాడండి 264126 అన్నాడండి. అంటే T పొజిషన్ 20, O పొజిషన్ 50, M పొజిషన్ 30, A పొజిషన్ 1, T పొజిషన్ 20, O పొజిషన్ 50 అండి. ఒకసారి చూస్తే ఈ T ఇక్కడ 2 ఎలా వచ్చిందంటే 2 + 0 అంటే ఎంత వచ్చిందండి మనకి 2 వచ్చిందండి. నెక్స్ట్ 1 + 5 అంటే ఎంత వచ్చిందండి 6 అండి. అదేవిధంగా 1 + ఈ 13ని 1 + 3 అంటే ఎంత వచ్చిందండి మనకి 4 వచ్చిందండి. ఇక్కడ ఏ అంటే సింగిల్ డిజిటే కదండి 1 కాబట్టి సేమ్ 1 రాశాడండి. 2 + 0 20ని 2 + 0 రాస్తే ఏమొచ్చిందండి 2 అండి. 15ని 1 + 5 అంటే ఎంత అండి 6 అండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి 264126 ఇచ్చాడండి. 264126 ఇచ్చాడండి. అదేవిధంగా మనం కనుక్కోవాల్సింది ఏంటండి ఎన్ఈటి నెట్ అండి. నెట్ అంటే ఎన్ అంటే 14, ఈ అంటే 5, టీ అంటే 20 అండి. ఒకసారి చూస్తే 1 + 4 అంటే ఎంత వచ్చిందండి 5 అండి. ఈ అనే సింగిల్ డిజిటే కాబట్టి 5 అంటే మళ్ళీ 5 అండి. 20ని 2 + 0 రాస్తే ఏమొచ్చిందండి మనకి 2 అండి. అంటే 552 వచ్చిందండి. మనం కనుక్కోవాల్సింది ఏంటండి TRACTOR ట్రాక్టర్ అండి. TRACTOR అండి. ఒకసారి చూస్తే T పొజిషన్ 20, R పొజిషన్ 80, A పొజిషన్ 1, C పొజిషన్ 3, T పొజిషన్ 20, O పొజిషన్ 15, R పొజిషన్ ఏమవుతుందండి మనకి 18 అవుతుందండి. ఒకసారి చూస్తే 2 + 0 అంటే ఎంత వచ్చిందండి 2, 1 + 8 అంటే ఎంత అండి 9, 1 అంటే ఎంత వచ్చిందండి 1, 3 అంటే ఏమొచ్చిందండి 3, 2 + 0 అంటే ఎంత అండి 2, 1 + 5 అంటే 1 + 5 అంటే ఎంత అండి 6, 1 + 8 అంటే ఎంత వచ్చిందండి 9 అండి. అంటే మనకు కానీ చూసినట్టయితే 913269 అండి. ఓకేనండి. అంటే మనకి ఇక్కడ కానీ చూసినట్టయితే 26913 అండి. 212913 అండి. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. 2913 అండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. డబుల్ ఉన్న నెంబర్లు ఏం రాశాడండి సింగిల్గా రాసుకున్నాడండి. ఈ మోడల్ ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. నెక్స్ట్ చూసినట్టయితే choose the terms from the alternate given below which bears the same relationship with the third terms as the relationship the first two terms bear అన్నాడండి. క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఏమి ఇచ్చాడండి ACBF ఈ సేమ్ యాజ్ డాష్ డాష్ ఇచ్చాడండి. ఒకసారి చూస్తే ఏ అంటే ఎంత అండి 1, సి అంటే ఎంత అండి 3, బి అంటే ఎంత అండి 2 అండి, ఎఫ్ అంటే ఎంత అండి 6 అండి. ఇదిగోండి ఇది ఎట్వేసాడు 1 × 3 అంటే ఎంత వచ్చిందండి 3 అండి. 3 × 2 ఎంత వచ్చిందండి 6 అండి. ఓకే అండి. ఇలాంటి రిలేషన్నే పట్టుకురమ్మన్నాడండి. ఓకే ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నానండి. ఇక్కడ తీసుకురావాలండి. వాడు ఇచ్చింది ఇక్కడ డాష్ ఇచ్చాడు, ఆ రిలేషన్ తీసుకురావాలండి. ఫస్ట్ ఆప్షన్ చెక్ చేస్తున్నానండి. MAAB ఇచ్చాడండి. M అంటే 13, A అంటే 1, A అంటే 13 × 1 అంటే 13, 13 1 జార్ ఎంత అండి 13. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి 13 పొజిషన్ M రావాలి, కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి B అండి. ఫస్ట్ ఆప్షన్ అయితే సరైనది అయితే కాదండి. నెక్స్ట్ చూసినట్టయితే PAD అని ఇచ్చాడండి. ఒకసారి J ఇచ్చాడండి. P అంటే 16, A అంటే 1, D అంటే 4 అండి. ఒకసారి కానీ చూసినట్టయితే 16 × 1 అంటే ఎంత అండి 16, 16 4 జార్ ఎంత వచ్చిందండి మనకి 64 వచ్చిందండి. 64ని 52 + 12 అండి. 12 పొజిషన్ ఏం రావాలి L రావాలండి. కానీ ఇక్కడ ఏమొచ్చిందండి మనకి J వచ్చిందండి. అంటే సెకండ్ ఆప్షన్ కూడా సరైనది అయితే కాదండి. థర్డ్ ఆప్షన్ చూసినట్టయితే ఇక్కడ చూస్తున్నామండి. థర్డ్ ఆప్షన్ కానీ చూసినట్టయితే LABX ఇచ్చాడండి. L అంటే 12, A అంటే 1, B అంటే 2 అండి. 12 × 1 అంటే ఎంత వచ్చిందండి 12 అండి. 12 2 జార్ ఎంత వచ్చిందండి మనకి 24 అండి. 24 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి X అండి. సో ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి మనకి థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. L × B అండి. అంటే 12 × 1 అంటే 12, 12 2 జార్ 24, 24 పొజిషన్ X అండి. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి థర్డ్ ఆప్షన్ మనకి రైట్ అవుతుందండి. ఓకే నెక్స్ట్ కానీ చూసినట్టయితేనండి నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన సంఖ్యా శ్రేణిలో ఖాళీ స్థలంలో ఏమి వస్తుంది
వాట్ కమ్స్ ఇన్ ద బ్లాంక్ ప్లేసెస్ ఇన్ ద నెంబర్ సిరీస్ గివెన్ బిలో. ఒకసారి చూస్తే 142, 145, 140, 133, 136, 131, 124, 127 డాష్ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితేనండి 142, అదేవిధంగా 142, 145 అయిందంటే ఎంత వచ్చిందండి? +3 వచ్చిందండి, +3. 145, 140 అయిందంటే ఎంత అండి? -5 వచ్చిందండి. 140, 133 అయిందంటే ఎంత వచ్చిందండి? మైనస్ ఎంత వచ్చిందండి? 143 అంటే -7 వచ్చిందండి. అంటే మన కాంబినేషన్ ఎలా వచ్చిందండి? +3, -5, -7 ఇచ్చాడండి. నెక్స్ట్ గా చూసినట్టయితే మరలా 133, 136 అయిందంటే ఎంత అండి? +3 ఇచ్చాడండి. ఓకేనండి, +3, -5, -7 అండి. నెక్స్ట్ +3 తర్వాత ఏం రావాలండి? -5 రావాలండి. 136 మనకి ఏమొచ్చిందండి? 136 మనకి ఏం రావాలండి? -5 రావాలండి. అంటే 136 - 5 అంటే ఎంత అండి? 131 వచ్చిందండి. అదేవిధంగా 131 తర్వాత అంటే +3, -5 తర్వాత -7 రావాలండి. 131 - 7 అంటే ఎంత అండి? 124 అండి. ఓకేనండి, ఈ కాంబినేషన్ కూడా ఓకేనండి. +3, -5, -7, +3, -5, -7 అండి. నెక్స్ట్ ఏం రావాలండి? +3 అండి. ఓకే, 124 + 3 అంటే ఎంత వచ్చిందండి? మనకి 127 అండి. అంటే +3 కాంబినేషన్ తర్వాత ఏం రావాలి? +3, -5, -7, +3, -5, -7, +3 తర్వాత ఏమొచ్చిందండి? -5 రావాలండి. అంటే 127 - 5 అంటే ఎంత వచ్చిందండి? 122 అండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి? 122 అండి. అంటే ఏ ఆప్షన్ రైట్ అవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే +3, -5, -7, +3, -5, -7, +3, -5 తర్వాత -7 కాంబినేషన్ అండి. మనకి ఎక్కడ దాకా ఆగిపోయిందండి? -5తోనే ఆగిపోయిందండి. ఓకే అండి, మన ఆన్సర్ వచ్చేసి 122, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. నెక్స్ట్ చూసినట్టయితే ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఓకేనండి, ఒకసారి చూసినట్టయితే హిమోగ్లోబిన్, ఐరన్ అండి, క్లోరోఫిల్ డాష్ అడిగాడండి. ఓకేనండి, చూస్తే హిమోగ్లోబిన్ అండి. ఓకే అండి, హిమోగ్లోబిన్లో ఏముండిద్దండి? ఐరన్ అండి, మెటల్ అండి. హిమోగ్లోబిన్ అండి, రక్తం ఎరుపు రంగు ఉండడానికి ప్రధాన కారణమైన పదార్థం ఏంటండి? హిమోగ్లోబిన్ అండి. హిమోగ్లోబిన్లో ఉండేది ఏంటండి? రక్తంలో ఉండేది ఏంటంటే మెటల్ ఉండేది ఏంటంటే ఐరన్ అని మెటల్ ఉండిద్దండి. అదేవిధంగా అండి క్లోరోఫిల్ అండి, ఆకులు ఆకుపచ్చగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటండి? క్లోరోఫిల్ అండి. ఈ క్లోరోఫిల్లో కూడా ఉండే మెటల్ ఏమొచ్చిందండి? మనకి మెటల్ ఏమొచ్చిందండి? కోబాల్ట్, కాల్షియం, మెగ్నీషియం, కాపర్ అన్నాడండి. అంటే మనకి ఏమొచ్చిందండి? మెగ్నీషియం అవుతుందండి. ఓకేనండి, మెగ్నీషియం అవుతుందండి. క్లోరోఫిల్లో ఉండే మెటల్ ఏంటండి? మనకి మెగ్నీషియం ఉండిద్దండి. ఓకే అండి, అదే రక్తంలో అయితే ఐరన్ ఉండిద్దండి. ఓకేనండి, నెక్స్ట్ గా చూసినట్టయితే థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుంది. మెగ్నీషియం ఉండిద్దండి క్లోరోఫిల్లో. ఓకే అండి, నెక్స్ట్ క్వశ్చన్ 92 అండి. ఇఫ్ P మీన్స్ డివిజన్, P మీన్స్ ఏమన్నాడండి? డివిజన్ అన్నాడండి. P మీన్స్ డివిజన్, T మీన్స్ ఏమన్నాడండి? ఎడిషన్ అన్నాడండి. T మీన్స్ ఎడిషన్. అదేవిధంగా M మీన్స్ ఏమన్నాడండి? సబ్ట్రాక్షన్ అన్నాడండి. M మీన్స్ ఏమన్నాడండి? సబ్ట్రాక్షన్. అదేవిధంగా D మీన్స్ ఏమన్నాడండి? మల్టిప్లికేషన్ అన్నాడు. D మీన్స్ ఇంటూ అండి, మల్టిప్లికేషన్ అండి. ఒకసారి చూసినట్టయితే అదేవిధంగా వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఏమి ఇచ్చాడండి? అది ఎక్స్ప్రెషన్ సమీకరణం 12M 12D 28P 7T 15 ఇచ్చాడండి. అంటే మనకేం చూడాలండి? ఆ సమీకరణం విలువ ఎంతో చూడాలండి. అంటే ఈ గుర్తులు, ఈ P ఉన్న ఈ గుర్తులు ఎక్కడ ఉన్నాయో ఆ గుర్తులు పెట్టి చూడాలండి. ఒకసారి చూస్తే 12 M పొజిషన్ ఏమి ఇచ్చాడండి? M అంటే మైనస్ అండి 12, D అంటే ఎంత అండి? ఇంటూ అండి, ఇంటూ 28. P అంటే ఏమవుతుందండి? మనకి P అంటే ఏమవుతుందండి? /7. అదేవిధంగా T అంటే ఎంత అవుతుందండి? మనకి +15 అండి. ఒకసారి అండి మనకి రూల్ తెలుసు కదండి, BODMAS అండి. దీంట్లో మనకు ఫస్ట్ డివిజన్ కావాలండి, మల్టిప్లికేషన్ అండి, ఎడిషన్ అండి, ఫోర్త్ వన్ ఏం కావాలండి? సబ్ట్రాక్షన్ అండి. అంటే స్టెప్ బై స్టెప్ వెళ్ళాలండి. ఓకే, ఫస్ట్ డివిజన్ ఎక్కడ ఉందో చూద్దామండి. 28కి 7కి డివిజన్ ఉందండి. ఫస్ట్ ఇక్కడ ఉందండి. అంటే ఈ డివిజన్ని మనం ఎలా రాసుకోవచ్చు అండి? బైగా కూడా రాసుకోవచ్చు అండి. 28/7 అంటే మనం క్యాన్సిల్ చేస్తే ఏమొచ్చిందండి? కట్ చేస్తే 4 వచ్చిందండి. అంటే 12 - 12 ఇంటూ అంటే ఎంత వచ్చిందండి? 4 + 15 అండి. అంటే మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మల్టిప్లికేషన్ అండి. ఇది అయిపోయిందండి. నెక్స్ట్ స్టెప్ మల్టిప్లికేషన్ అండి. మల్టిప్లికేషన్ ఎక్కడ ఉందండి? 12 × 4 దగ్గర ఉందండి. 12 × 4 అండి. 12 - 12 4 = 48 + 15 ఇచ్చాడండి. ఓకేనండి, థర్డ్ వన్ ఏమొచ్చిందండి? మనకి ఎడిషన్ ఇచ్చిందండి. ఎడిషన్ వచ్చేసి ఏమొచ్చిందండి? మనకి ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 50 ఉందండి.
12 ప్లస్ 15 మైనస్ 48 అండి. అంటే ఎడిషన్ కూడా అయిపోయిందండి. ఇదిగోండి ఎడిషన్ అండి. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏమొచ్చిందండి మనకి సబ్ట్రాక్షన్ చూడాలండి. సబ్ట్రాక్షన్ అండి. 12 ప్లస్ 15 అంటే 27 మైనస్ 48 అండి. సబ్ట్రాక్షన్ కానీ చూసినట్టయితే ఫోర్త్ స్టెప్ సబ్ట్రాక్షన్ అండి. అంటే 48 27 తీసేస్తే ఎంత వచ్చిందండి 21 అండి. అంటే పెద్దదానికి ఏ గుర్తుందండి మైనస్ అండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి -21 అండి. అంటే -21 అనేది ఏ స్టెప్ అండి మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి స్టేట్మెంట్ ఏమిచ్చాడండి స్టేట్మెంట్ ఏ గ్రేటర్ దెన్ బి లెస్ దెన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ సి. రెండో స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడండి పి లెస్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడండి. కన్క్లూజన్స్ బి ఈక్వల్ టు సి ఇచ్చాడండి. అదేవిధంగా ఏ గ్రేటర్ దాన్ క్యూ ఇచ్చాడండి. అంటే ఇలా రెండు ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే సార్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఏ ఉందండి ఇక్కడ ఏ ఉందండి రెండిటిల్లో కామన్గా ఉన్న నెంబర్ ద్వారా వెళ్ళాలండి. కామన్గా ఉన్న లెటర్ ద్వారా వెళ్ళాలండి. ఒకసారి చూసినట్టయితే ఫస్ట్ నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే పి లెస్ దాన్ క్యూ అదేవిధంగా వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడండి. మరలా మనకి రెండిట్లో కామన్ ఎవరున్నారండి ఏ కామన్ ఉందండి. అంటే రెండిట్లో కామన్ ఏ ఉంది కాబట్టి నేను మరలా ఏ ద్వారా రాసుకుంటానండి. ఇదిగోండి ఏ అదే రాసుకుంటే ఒకసారి చూసినట్టయితే ఏ అండి ఏ అదేవిధంగా గ్రేటర్ దాన్ బి అదేవిధంగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ఇచ్చాడండి. అంటే రెండు స్టేట్మెంట్లో రెండు కలిపి రాసుకున్నానండి. ఎందుకు రెండిటిలో కామన్ నెంబర్ ఒకటే ఉంది కాబట్టి కామన్ ఏ ఉంది కాబట్టి రాసుకున్నానండి. ఇప్పుడు చూస్తే పి లెస్ దాన్ క్యూ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ రెండిట్లో ఒకే రాయాలండి. ఏ గ్రేటర్ దాన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు స్టేట్మెంట్ వచ్చిందండి. రెండు కలిపి ఒకే స్టేట్మెంట్ వచ్చిందండి. ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడండి వాడు తీర్మానం ఏమి ఇచ్చాడండి బి ఈక్వల్ టు సి ఇచ్చాడండి. బి ఈక్వల్ టు సి ఇచ్చాడండి ఫస్ట్ వన్. ఇదిగోండి బి ఈక్వల్ టు సి ఇచ్చాడు. ఒకసారి బి నుంచి సికి చూస్తే మనకి ఈక్వల్ టు అని ఇచ్చాడండి. కానీ ఇక్కడ ఏమొచ్చిందండి బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి వచ్చిందండి. కానీ ఇక్కడ తీర్మానం ఏమి ఇచ్చాడు బి ఈక్వల్ టు సి ఇచ్చాడు. సరైందేనా అయితే కాదండి. సరైందైతే కాదండి. నెక్స్ట్ రెండోది చూసినట్టయితే రెండోది ఏమి ఇచ్చాడండి రెండో తీర్మానం ఏమి ఇచ్చాడండి ఏ చూస్తే ఏ గ్రేటర్ దాన్ క్యూ ఇచ్చాడండి. ఏ గ్రేటర్ దాన్ క్యూ ఇచ్చాడండి. అంటే ఇలా రివర్స్ వచ్చిందండి. రివర్స్ వచ్చింది. సో ఇది కూడా రివర్స్ ఇద్దామండి. క్యూ అండి ఇక్కడ ఏ అండి ఇల్లు గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి గుర్తులు మార్చాం కాబట్టి లెటర్స్ని గుర్తులు కూడా చేంజ్ చేయాలండి. అంటే గ్రేటర్ దాన్ ఉంటే మనకి ఏమొచ్చిందండి లెస్ దాన్ అవుతుందండి. అంటే క్యూ లెస్ దాన్ ఏ రావాలండి. ఇప్పుడు చూస్తే క్యూ నుంచి ఏ ఇది ఇక్కడ క్యూ ఉందండి ఇక్కడ ఏ ఉందండి. క్యూ నుంచి ఏకి చూస్తే రెండోది చూస్తే మనకి క్యూ నుంచి ఏ చూస్తే ఇక్కడ ఏమొచ్చిందండి లెస్ దాన్ ఏ వచ్చిందండి. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడండి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడండి. సో సరైందండి. ఇది కూడా కాదండి. ఎందుకు కాదంటే ఈ ఏరియా ఒకటికి ఏమి ఇచ్చాడు మనకి వచ్చేసి ఏమి ఇచ్చాడు ఏ లెస్ దాన్ ఆర్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఇచ్చాడు. కానీ మన ఆన్సర్ ఏమొచ్చింది క్యూ లెస్ దాన్ ఏ ఇచ్చాడండి. సో సరైందైతే కాదండి. రెండు రాంగేనండి. ఓకేనండి. రెండు రాంగ్ అండి. ఫస్ట్ వన్ రాంగే రెండోది కూడా రాంగేనండి. అంటే 1, 2 తీర్మానాలు అనుసరించవు అండి. తీర్మానాలు 1 మరియు 2 అనుసరించవు అండి. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ అండి ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నలో 4 ఆప్షన్లో భిన్నమైన దాన్ని గుర్తించండి. ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ 3 ఆల్టర్నేటివ్స్ అన్నాడండి. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడండి RAT ర్యాట్ అండి. సెకండ్ వన్ అండి OUT అవుట్ ఇచ్చాడండి. థర్డ్ వన్ ఏమి ఇచ్చాడండి BET బెడ్ అండి. ఫోర్త్ వన్ ఏమొచ్చిందండి LOT అండి. ఒకసారి చూసినట్టయితే సరే ఇక్కడ కానీ చూసినట్టయితే దీని మీద నెంబర్స్ వేసినా కానీ మనకి ఎక్కడ సెట్ అవ్వట్లేదండి. అయితే మనం ఏం చేయాలంటేనండి ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయండి ఒక ఓవెల్ వచ్చిందండి. మిడిల్లో ఒక ఓవెల్ వచ్చిందండి. ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయండి 2 ఓవెల్స్ ఉన్నాయండి. ఇక్కడ 2 ఓవెల్స్ ఉన్నాయండి. అదేవిధంగా ఇక్కడ ఎన్ని ఓవెల్స్ వచ్చినాయండి ఇక్కడ ఒకే ఓవెల్ వచ్చిందండి మిడిల్లో వచ్చిందండి. ఓకేనండి ఒక ఓవెల్ వచ్చిందండి మిడిల్లో వచ్చిందండి. ఇక్కడ ఎన్ని ఓవెల్స్ ఉన్నాయండి ఒకటే ఓవెల్ వచ్చిందండి మిడిల్లో వచ్చిందండి. ఓకేనండి ఒకటే ఓవెల్ వచ్చిందండి. అంటే మనకి దీంట్లో ఒక ఓవెల్స్ ఒకటేనండి అన్ని ఓవెల్స్ ఒకటే వచ్చిందండి. కానీ OET అవుట్లో ఎన్ని ఓవెల్స్ వచ్చాయండి 2 ఓవెల్స్ వచ్చాయండి. అంటే OET అవుట్లో ఎన్ని ఓవెల్స్ వచ్చాయండి 2 వచ్చాయండి. కానీ అన్ని మిడిల్లో వచ్చాయండి ఒక్కొక్క ఓవెలే వచ్చాయండి. కానీ ఇక్కడ ఎన్ని ఓవెల్స్ వచ్చాయండి 2 ఓవెల్స్ వచ్చాయండి. దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటంటే మనకి సెకండ్ ఆప్షన్ భిన్నంగా ఉందండి. అంటే మన ఆన్సర్ ఏమవుతుందండి సెకండ్ OET అవుట్ అనేది మన ఆప్షన్ అవుతుందండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఈ క్రింది ఇచ్చిన ప్రశ్నల్లో లోపించిన అక్షర సమూహాన్ని గుర్తించండి. ఫైండ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాడండి. ఒకసారి చూస్తే ACE CFI
ఈఐఎం అదేవిధంగా జిఎల్క్యూ ఇచ్చాడండి. ఒకసారి కానీ చూసినట్టయితే 1 3 5 అండి. సి అంటే 3, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఈ అంటే 5, ఐ అంటే 9, ఎం అంటే 13, జి అంటే 7, ఎల్ అంటే 12, క్యూ అంటే ఎంత అండి 17 అండి. ఒకసారి కానీ చూసినట్టయితే 1 3 అయిందంటే ఎంత అండి +2 అండి. అదేవిధంగా 3 5 అయిందంటే +2, 5 7 అయిందంటే +2, అంటే +2 కాంబినేషన్లో వచ్చిందండి మొదటిది. అంటే 7 + 2 అంటే ఎంత వచ్చిందండి 9 అండి. 9 పొజిషన్ ఏమొచ్చిందండి ఐ అండి. అంటే మనకి ఫస్ట్ వన్ ఏం కాంబినేషన్ అండి +2 కాంబినేషన్లో వచ్చాడండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే అన్నీ రెండోయి చూడాలండి. 3 6 అయిందంటే +3, 6 9 అయిందంటే +3, 9 12 అయిందంటే +3, మరి 12 + 3 అంటే ఎంత అండి 15 పొజిషన్ ఏమొచ్చిందండి ఓ అండి. అంటే సెకండ్ కాంబినేషన్ ఏమొచ్చిందండి +3 వచ్చిందండి. నెక్స్ట్ థర్డ్ కాంబినేషన్ చెక్ చేస్తారండి. 5 9 అయిందంటే +4, 9 13 అయిందంటే +4, 13 17 అయిందంటే +4, +4 అండి. మరి 17 + 4 అంటే ఎంత వచ్చిందండి మనకి 21 అండి. 21 పొజిషన్ ఏమొచ్చిందండి మనకి యూ వచ్చిందండి. అంటే +2 +3 తర్వాత +4 కాంబినేషన్ వచ్చిందండి. అంటే మనకి కాంబినేషన్ ఎలా ఇచ్చాడండి +4 కాంబినేషన్ అండి. అంటే +2 +3 +4 కాంబినేషన్లో వచ్చిందండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి IOU అండి. ఎక్కడుందండి మనకి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద వన్ విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది 3 ఆల్టర్నేట్స్. ఈ క్రింది ప్రశ్నలో 4 ఆప్షన్లో భిన్నమైన దాన్ని గుర్తించండి అన్నాడండి. ఓకే, మహానది అండి. మహానది అదేవిధంగా ఏమి ఇచ్చాడండి సెకండ్ వన్ని కృష్ణ ఇచ్చాడండి. మహానది కృష్ణ. మూడోది ఏమొచ్చిందండి కావేరీ నది అండి, కావేరీ అండి. ఫోర్త్ వన్ ఏమొచ్చిందండి తపతి అండి, తాపి లేదా తపతి అండి. ఓకే అండి, తపతిని తాపి కూడా అంటారండి, తపతి నది అండి. ఓకే అండి, మహానది చూసినా కృష్ణా నది చూసినా కావేరీ నది చూసినా ఇవన్నీ ఎక్కడికండి ఫ్లో అయిన తర్వాత ఎక్కడ కలుస్తాయండి బే ఆఫ్ బెంగాల్ అండి, బంగాళాఖాతంలో కలుస్తాయండి. ఓకే అండి, బే ఆఫ్ బెంగాల్ అండి బంగాళాఖాతంలో కలుస్తాయండి. మహానది కానీ కృష్ణా నది కానీ కావేరీ కానీ ఎక్కడ కలుస్తాయండి మనకి బంగాళాఖాతంలో కలుస్తాయండి. కానీ తపతి అనేది ఎక్కడ కలుస్తుందండి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుందండి. ఎక్కడ కలుస్తుందండి మనకి అరేబియా సముద్రంలో కలుస్తుందండి. ఓకేనండి, అరేబియన్ సీలో కలుస్తుందండి, అరేబియా సముద్రంలో కలుస్తుందండి మనకి. అంటే 3 బంగాళాఖాతంలో కలుస్తాయండి నదులు, ఒకటి ఎక్కడ కలుస్తుందండి అరేబియా సముద్రంలో అండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటంటే అరేబియా సముద్రంలో అండి. అంటే మనకి ఎక్కడ వచ్చిందండి అరేబియా సముద్రంలో కలిసే నది ఏమొచ్చిందండి తపతి అండి. ఓకేనండి, అంటే మనకి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. అదేవిధంగా నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇన్ ఏ సర్టన్ కోల్డ్ లాంగ్వేజ్ strawberry is coded as apple, apple is coded as grape, grape is coded as mango, mango is coded as pomegranate and pomegranate is coded as guava, then the which of the following is yellow fruit అన్నాడండి. అంటే ఒక కోడ్ భాషలో స్ట్రాబెర్రీని యాపిల్ గాను, అదేవిధంగా యాపిల్ని ద్రాక్ష గాను, ద్రాక్షను మామిడి గాను, అదేవిధంగా మామిడిని దానిమ్మగాను, దానిమ్మని జామగాను వ్యవహరిస్తే ఈ క్రింది వాణిలో పసుపు రంగు ఉండే పండు ఏది అన్నాడండి. యాక్చువల్గా అది అండర్లైన్ చేయాలండి. పసుపు రంగు ఉండే ఫ్రూట్ ఏంటంటే మనకు వచ్చేసి పసుపు కలర్లో ఉండేది మామిడి అండి. మనకి పసుపు కలర్లో ఉండే పండు ఏంటండి మామిడి. ఇక్కడ మామిడికి కోడ్ ఏం చేశాడండి మనకి మామిడికి ఇక్కడ కోడ్ ఏం చేశాడండి దానిమ్మ అని కోడ్ చేశాడండి. మామిడికి వచ్చేసి మన ఆన్సర్ ఏమవుతుందండి దానిమ్మ అవుతుందండి. ఓకేనండి, మామిడి రంగు వచ్చేసి పసుపు రంగు అండి. పసుపు అంటే ఆ ఫ్రూట్ ఏమవుతుందండి మనకి వచ్చేసి ఇక్కడ మామిడి వచ్చేసి పసుపు రంగులో ఉండిద్దండి. పసుపు రంగు మామిడికి ఏం కోడ్ చేశాడండి దానిమ్మ అండి. అంటే మన ఆన్సర్ దానిమ్మ అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి, నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి ఈ క్రింది ఇచ్చిన మొదటి 2 పదాల మధ్య ఎలాంటి సంబంధం ఉందో అలాంటి సంబంధాన్ని మూడో పదంతో కలిగిన పదాన్ని ఐచ్ఛికాల నుండి కనుగొనండి అన్నాడండి. ఒకసారి చూస్తే ఏకేపి అండి 11 2 1 2 5 6 అదేవిధంగా ఏమి ఇచ్చాడండి LNO డాష్ అని ఇచ్చాడండి. ఓకే, ఏ అంటే 1, కే అంటే 11, పి అంటే 16, ఎల్ అంటే 12, ఎన్ అంటే 14, ఓ అంటే 15 అండి. 1 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 1 అండి. ఓకే అండి, 11 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 121 అండి. 16 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 256 అండి. అంటే 1 స్క్వేర్ 11 స్క్వేర్ 16 స్క్వేర్ అండి. నెక్స్ట్ చూస్తే 12 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 144 అండి. నెక్స్ట్ చూస్తే 14 స్క్వేర్ అంటే ఎంత అండి 196 అండి.
15 స్క్వేర్ అంటే ఎంత వచ్చిందండి 225 అండి. అంటే మన ఆన్సర్ ఏమొచ్చిందండి 144 196 144 196 225 అండి. సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ అవుతుందండి. ఓకేనండి. ఓకే నెక్స్ట్ కానీ చూసినట్టయితే నెక్స్ట్ అండి ప్రకటన ఏమి ఇచ్చాడంటే స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాడండి. డస్ కానిస్టేబుల్స్ టేక్ బ్రైబ్స్ ఫర్ ది సమ్ టైమ్స్ అన్నాడండి. ఓకే ఒకసారి కానీ చూసినట్టయితే ఇఫ్ ఆర్గ్యుమెంట్ అండి, ఈ ఆర్గ్యుమెంట్లు ఎలా ఉండాలంటేనండి ఒకసారి పరిపాలన వీలయ్యే విధంగా ఉండాలండి, పాజిటివ్ మీనింగ్తో ఉండాలండి, ఓకేనండి, డెవలప్ అయ్యే విధంగా ఉండాలండి. అంటే సజెషన్ ఇస్తే మనం తీసుకునే చర్య అంతేగాని ఆ వాదన అనేది ఎలా ఉండాలంటే మనకి కరెక్ట్గా ఉండాలండి. ఒకసారి కానీ చూసినట్టయితే వాదన కానీ చూసినట్టయితే ప్రకటన అండి కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చా అని అడిగాడండి. అంటే కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చా అన్నాడండి. అంటే ఆ వాదన కంటే రెండు ఇస్తాడండి, పాజిటివ్ ఉండిద్ది నెగిటివ్ ఉండిద్దండి. పాజిటివ్ ఇచ్చిన తర్వాత కూడా అవును అన్నదానికి పక్కన ఎక్స్ప్లెనేషన్ మీనింగ్ ఉండిద్దండి. అవును అంటే ఎందుకు కూడా అవును కూడా చెప్తాడండి, దాని మీనింగ్ కరెక్ట్ అయితే మనం రైట్ కొట్టుకోవాలండి. కాదు అంటే దానికి ఎందుకు కూడా సజెషన్ ఉండిద్దండి, పక్కనే సలహా ఉండిద్ది, అది కూడా రైట్ అనుకోండి. కాదు అనే సలహా కూడా రైట్ అనుకోండి. ఓకే అండి, అది కూడా సరైనదేనండి, అది కూడా రైట్ కొట్టుకోవచ్చు అండి. అంటే మనం ఇప్పుడు చూసినట్టయితే ఇచ్చిన ప్రకటన ఏమి ఇచ్చాడంటే ఒకసారి కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చా అని అడిగాడండి. ఒకసారి చూస్తే వాదన అన్నంటండి కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చు అంటే అవును తీసుకోవచ్చు అంటండి. ఎందుకో కూడా చెప్పాడు, తీసుకోవచ్చు అంటే ఎందుకో కూడా చెప్పాడు. వారి జీతాలు చాలా తక్కువ అంటండి. అంటే కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవడానికి దానికి ఏమి ఇచ్చాడండి, అవును తీసుకోవచ్చు అంటండి. వారి జీతాలు చాలా తక్కువ అండి. జీతాలు తక్కువ అని వాళ్ళు లంచాలు తీసుకోవచ్చా? సరైనదైనా వాదన అయితే కాదండి. ఓకే అండి, జీతాలు తక్కువ అని లంచాలు అయితే తీసుకోకూడదండి, సరైనది అయితే కాదండి. నెక్స్ట్ వాదన ఏంటంటే కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చా అని అంటే కాదు తీసుకోకూడదంటండి. ఎందుకంటండి వారు ఎప్పటికీ నిజాయితీగా పనిచేయాలంటండి. కానిస్టేబుల్ అనే వాళ్ళు ఎలా పనిచేయాలి, ఎప్పటికీ నిజాయితీగా పనిచేయాలండి. సో మనకి ఏమవుతుందండి రైట్ అవుతుందండి. ఓకేనండి, కొన్నిసార్లు కానిస్టేబుల్ లంచాలు తీసుకోవచ్చు అంటే కాదంటండి, పక్కనే ఇచ్చాడండి, మీనింగ్ కూడా ఇచ్చాడండి దానికి. వారు ఎప్పటికీ నిజాయితీగా పనిచేయాలనేది కరెక్ట్ అవుతుంది. అంటే మనకు ఆన్సర్ ఏం రైట్ అవుతుందండి, సెకండ్ వన్ ఈజ్ రైట్ అవుతుందండి. అంటే రెండో వాదన మాత్రమే బలమైనది అవుతుందండి. ఓకేనండి, ఇఫ్ ఆర్గ్యుమెంట్ ట్రూ ఈజ్ స్ట్రాంగ్ అండి, రెండో వాదన మాత్రమే బలమైనది అవుతుందండి. ఓకే నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఓకే అండి క్రింది వానిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆడ్ వన్ అండి, క్రింది వానిలో భిన్నంగా ఉన్నది ఏంటి ఇచ్చాడండి. గోట్ అండి, అదేవిధంగా ఏమి ఇచ్చాడండి, హెన్ ఇచ్చాడండి, అదేవిధంగా కౌ ఇచ్చాడండి, అదేవిధంగా ఏమి ఇచ్చాడండి, హార్స్ ఇచ్చాడండి. ఓకేనండి, గుర్రం ఇచ్చాడండి. ఓకే అండి, గోటుకి ఎన్ని కాళ్ళు ఉంటాయండి, 4 అండి, హెన్నుకండి 2 అండి, కౌకి 4 అండి, హార్స్కి కూడా 4 కాళ్ళు ఉంటాయండి. ఓకే అండి, పాదాలు 4 కాళ్ళు ఉంటాయండి. కానీ హెన్నుకు మాత్రం ఎన్ని కాళ్ళు ఉంటాయండి, 2 కాళ్ళు మాత్రమే ఉంటాయండి. అంటే దీంట్లో భిన్నంగా ఉన్నది ఏంటండి, హెన్ అండి. హెన్ అనేది ఎన్నోదండి, రెండోదండి. అంటే మన ఆన్సర్ ఏ సరైనది అవుతుందండి, హెన్ అవుతుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, నెక్స్ట్ ఐ విల్ మీట్ టు నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.